ఇరాన్ ఖేల్ త్వరలోనే ఖతమవుతుందంటున్నారు ట్రంప్. ఇరాన్‌లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తిగా వస్తున్నాయి. తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పూర్తి చేస్తాయంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. నిన్న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు 20 నిమిషాల పాటు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్ టైం ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువ సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే 2-3 వారాల్లో ఇరాన్ మీద భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. 2 వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. శత్రువుకిని ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వాళ్ళని ఇరాన్ని రాతి యుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వాళ్ళు ఆ యుగానికి చెందిన వారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్ మీద యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్ గుర్తు చేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పని చాలా వేగంగా ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చెరువులోకి వచ్చేసామని ఉద్ఘాటించారు. అయితే ఇరాన్పై భూతల దాడుల గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైన స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్ తన ప్రసంగంలో ఇంకా చెప్పుకొచ్చింది ఏంటంటే, అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్ మీద పోరు 32 రోజులకి చేరింది. యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. 2 ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు సంవత్సరాల పాటు కొనసాగాయి. ఇరాక్ యుద్ధ భూములు అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైంది, అద్భుతమైంది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. ఇరాన్లోని యురేనియం స్వాధీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్ అణు కేంద్రాలను చాలా వరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణుధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాల మీద ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వస్త్రాలు ఆలోచన చేస్తే క్షిపణులతో చావు దెబ్బ కొడతాం. హార్ముజ్ విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్ళి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలని పిలిపించారు.